ఆ ఫ్రీ బస్ చేయబట్టి ఆటో డ్రైవర్లకు కష్టమవుతుంది, అందరు కష్టమవుతుంది. మగవాళ్ళం నిలబడాలి, ఆడవాళ్ళం టికెట్ లేని వాళ్ళం కూర్చోవాలి, మగవాళ్ళం టికెట్ పెట్టుకున్న వాళ్ళం నిలబడాలని ఎంత లొల్లు అవుతున్నాయి. ఆటో డ్రైవర్లకు ఇబ్బంది. ఆడవాళ్ళ రాజ్యం మంచిగానే ఉన్నారు అని చెప్తాను. కోటేశ్వరాలు చేస్తానని చెప్పిండమ్మా. వాడు కోటేశ్వరాలు ఇంకా పేదదే అయింది అది. కోటేశ్వరాలు అసలే కాలే. 4,000 పింఛన్ 4,000 పింఛన్ ఇచ్చిండు. ఇప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతున్నాయి. 4,000 పింఛన్ ఏది మనకు? నీకు వస్తాయి అమ్మ పింఛన్? మాకు వస్తుంది 52,000. 4,000 ఇస్తా అని చెప్పిండు మరి. ఇయ్యలే. నా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తా అన్నాడు. కథం వాళ్ళ తరపున వాళ్ళ తరపున తిరిగిన వాళ్ళే కోటర్స్ పెట్టుకున్నారు, మాకే లేకుండా చేసిండు. ఇప్పుడు తిరుగుతారు కదా వాళ్ళ తరపున తిరిగిన వాళ్ళు కథం వాళ్ళే తీసుకున్నారు. ఎవరు ఉన్నోళ్ళు ఎవరు లేని వాళ్ళు చూసి కథం వాళ్ళే తీసుకున్నారు. ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇట్లా గోసపడతారని అనుకున్నాం కానీ అసలు వేస్టే. అది అచ్చడే దండగా అయిపోయింది మనకు. దండగా అంటే దండగా. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండమ్మా? మంచిగానే ఉన్నాయి, అన్ని మంచిగానే ఉన్నాయి. మళ్ళీ ఈ ఒకసారి ఆయన నిలబెడితే ఆయన ఏం చెప్తాడు, ఇక నేను లాస్టే కదా అని అన్ని అడగక ముందుకే ఇచ్చిండు. కానీ రేవంత్ రెడ్డి మరి ఏది అన్ని ఇస్తామని ఏడిచ్చిండు. అన్ని ఏతులు ఇదే ఇచ్చిండ. సన్న బియ్యం ఏంది ఇప్పుడు? దొడ్డు బియ్యం కూడా సన్నగా పట్టిస్తాను. గవే బియ్యం మాకు పంపిండు. ఫ్రీ గ్యాస్ అంటాడు. ఫ్రీ గ్యాస్ లేదు, ఇంకా ఎక్కువ రేటు పెరిగింది. అప్పుడు 800 700 ఉన్న గ్యాస్ ఇప్పుడు 1000 30 1050 అయింది. మహిళలకు 2500 ఇస్తా. 2500 లేవు, ₹1 లేదు. మరి 20 పైసలు ఇవ్వని కాడపు. ఎమ్మెల్యే ఎవరమ్మా? మాకు అది ఆయనే నాగరాజు. వస్తాడా ఎప్పుడైనా? వస్తాడు. ఆరు రమేష్ ఎట్లా ఉండే? ఈయన ఎట్లా? ఆరు రమేష్ ఉన్నప్పుడు అన్ని మంచిగా ఉన్నాయి. పంచర్ ఆయన మంచిగా ఉండేనా? ఎవరు మాకు ఇళ్ళల్లో తప్పని ఎవరన్నా మాకు చనిపోతే వచ్చి 5,000 చేతిలో పెట్టేది. చచ్చిపోయిన ఇల్లుకు వీడు గిట్ట కొంత కూడా చూస్తలేడు. ఎప్పుడైనా చూసినా మీ ఎమ్మెల్యేని? ఇప్పుడు చూసినా. ఆయన వచ్చి ఇంటికి వచ్చి మమ్మల్ని చూసి 5,000 చేతిలో పెట్టిపోయేది. ఆరు రమేష్ వచ్చేది. ఎవ్వరు ఇంటికాడ ఎవ్వరు చచ్చిపోయినా మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుందమ్మా? ఎవరు వచ్చినా ఇక వాళ్ళది మనకి ఏం తెస్తుంది బిడ్డ. ఇప్పుడు ఎవరు వస్తేంది మనం మన దగ్గరకు వచ్చినప్పుడే దండం పెడతారు వాళ్ళు. గడ్డబడ్డాక మళ్ళీ అంటారు మనలో అందరికీ అంతే. ఎవరు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండనా? రేవంత్ రెడ్డి మంచిగానే ఉన్నది. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉన్నది. ఇప్పుడు మంచిగా లేదు. యాస్టక్ వస్తుందా? యాస్టక్ అంటే యాస్టక్ ఎప్పుడు పోతాడని చూస్తాం అందరం. మళ్ళీ ఓటు అడగడానికి వస్తే ఏం చెప్తామమ్మా రేవంత్ రెడ్డికి? ఎవరు ఓటు వాళ్ళే వేసుకోవాలి, మేము వెయ్యం. ఇక కాంగ్రెస్ అసలుకే వెయ్యం, అస్సలకే వెయ్యం. అయ్యో అన్నం పెట్టే చెయ్యి కదా వెయ్యాలని వేసినాం కానీ కథం ఇక పోయింది, నమ్మకం పోయింది. ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్తాడమ్మా. అమ్మా లెక్కే లేదు. మళ్ళీ 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్తాడు. ఎవరు? కేసీఆర్ రేవంత్ రెడ్డి ఉన్నా ఇంకా మన మొత్తం ముస్తాడు. పేదలను ఎక్కువనే పెడతాడు. పేదల్ని అభివృద్ధి చేసేదే కాంగ్రెస్ పార్టీ అని చెప్తాను. ఉన్నోళ్ళకే పెడతాడు, వాళ్ళు ఏనోళ్ళు పెడతలేడు. మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే ఇక్కడ ఎవరో నాన్న ఎవరో తెలియదు మనకి. ఎమ్మెల్యే కూడా తెలియదు? మనకు తెలియదు నాన్న, ఎవరో తెలియదు. ఇల్లు కిరాయి నెలకు 5,000 కట్టాలి నాన్న. ఇబ్బంది. బాబు చచ్చిపోయి ఇప్పుడు 32 ఏళ్ళ బాబు చచ్చిపోయింది. మస్తు ఇబ్బంది అవుతుంది. మస్తు ఏడుపునలో దేవుడు సాయం చేస్తారంటే ఆయన ఏం సాయం చేసిందన్న? ఇంతవరకు ఏం సాయం చేయలేదు. మీ ఎమ్మెల్యే ఏం చెప్తున్నా అంటే నాయని రాజేందర్ రెడ్డి ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నా మంచి ఏడన్నా ఎక్కడ జాగుంటే కట్టిస్తాడట. జాగలు ఎడగొనాలి నాన్న. ఇప్పుడు కొనే అంత ఉందా ఈ బేరంలో? రోజు 100 వచ్చడే కష్టం ఈ బేరంలో. ఏడ చెప్పు, ఏం చేయాలి చెప్పు నాన్న. ఇది ఇంద్రమ్మ రాజ్యం. పేద ప్రజలు మంచిగానే ఉన్నారు. ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం. ఏం బియ్యం నాన్న అవి? గతికి లేక తినడు అవి. గతికి లేక తినడు తప్ప వేరేది అయితే తినేటి అయితే కాదు అవి. ఏం బియ్యం అవి? పిసుకుతా అంటే మన పేపర్లు వెళ్తానే అందులో. ఎందుకు నాన్న బియ్యం? అవి అన్న బియ్యమేనా అవి? ఓ బియ్యం అని ఇస్తాను, సన్న బియ్యం ఇస్తానని పెట్టిండు కానీ అది సన్న బియ్యం లెక్కనేనా? వేస్ట్ నాన్న అది. మహిళలకు 2500 ఇస్తున్నా. ఏది లేదు నాన్న, ఏ ఇచ్చులు లేదు, ఏం లేదు. కొడుకు కన్ను పోయింది, బాబుకు కన్ను పోయింది అని తిరిగితే లంచం కాదు ఇన్ని పెట్టినా కూడా ఇయ్యనంటాను. తీరే మొక్క వచ్చినాక కూడా ఇయ్యమన్నారు. పైన 10 లక్షలు ఇప్పిస్తున్నాం. ఏది లేదు నాన్న, ఆరోగ్యశ్రీ కార్డు లేదు, ఏది లేదు. బాబుకు